హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా వీడియోలో ఈ మట్టి పాత్రలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే వాటిని ఉపయోగించడం వల్ల మనకు వచ్చేటటువంటి హెల్త్ బెనిఫిట్స్, వీటితో పాటు ఈ మట్టి పాత్రలు ఎక్కడ దొరుకుతాయి అన్నది, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో అన్నది నేను మీకు చూపించబోతున్నాను. అదేను ఈ మట్టి పాత్రల యొక్క ఉపయోగం అన్నది ఈ మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళ ద్వారానే మీకు తెలియజేస్తున్నాను. సో నా వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు పంపగలరు. రైతు బజార్ లో మీ దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి. ఇది ఇలా హ్యాండిల్స్ తో వచ్చింది అనమాట. ఇది సో అరౌండ్ 1 కిలో చికెన్ వరకు ఇది ఉడుకుతుంది. 1 కేజీ ఇలా మూతతో. ఇది మనకి 250 వరకు వస్తుంది. కానీ జనరల్ గా నువ్వు అమ్మేది 350 రూపాయలకి. రొటేషన్ కావాలని మీకు కొంచెం తక్కువనే ఇస్తున్నాం. ఓకే ఓకే, సేల్ అవ్వటానికి కొంచెం తగ్గిస్తాం అన్నమాట. పబ్లిక్ ఆయన ఆరోగ్యానికి హెల్త్ కూడా మంచిదమ్మా. మట్టి పాత్రలు ఉపయోగిస్తే మంచిదా? ఎందుకంటే పెద్దవాళ్ళు ఇట్లనే ఉపయోగించి గట్టితనం ఇప్పుడు మనకు ఏవి తిన్నా ఏదో ఒకటి రోగాలు వస్తున్నాయి. మట్టి పాత్రలు తింటే కొంచెం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కాల్షియం లేక ఇబ్బంది పడుతున్నారు. కాల్షియం లోపం ఉన్న వాళ్ళు ముఖాలలో జిగురు అలాంటివన్నీ పోతున్నాయి కాబట్టి. అవును, మోకాళ్ళ నొప్పులు అందరికి చిన్న ఏజ్లోనే. కొంచెం మట్టి పాత్రలు తింటే కొద్దిగా మంచిగా ఉంటుంది అన్నమాట. అవును, సో కాల్షియం అనేది వస్తుంది, బోన్స్ మంచిది, ఎముకల పుష్టి కోసం. సో ఇంకా మనకి తపళ్ళు ఉన్నాయి. ఇంకా ఈ తపళ్ళ గురించి చెప్పు. అన్నం వండుకోవచ్చా ఈ మట్టి పాత్రలో? వండుకోవచ్చు, వెజ్ అన్ని వండుకోవచ్చు మేడం. పప్పు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఇందులో ఏదైనా నీరు అనేది పోకుండా మంచిగా కాపాడుతుంది. ఆకుకూరలు కూడా బాగుంటాయి. ఇందులో విటమిన్స్ అనేది తగ్గదు. విటమిన్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. ఏంటంటే ఇంకా వాటర్ని ఎక్కువ ఇచ్చేయదు. పాలు తోడేసుకున్నా కూడా 3 రోజులు పెట్టినా కూడా ఖరాబ్ కాదు మేడం. అంటే పులుపు కాకుండా ఉంటుందా? ఇందులో కొంచెం గట్టిగా ఉంటుంది, తొందరగా ఇది కాదు. ఇదైతే 150 రూపాయలు. ఎందుకనంటే దీని హ్యాండిల్స్ లేవు, అంతేనా ఇలా పట్టుకునేది? ఈ సైజులో ఇందులో కర్రీ చేసుకోవచ్చు, పెరుగు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, జావ, మన రాగి జావ చేస్తున్నారు. వెనకట పెద్దవాళ్ళు ఇల్లే తిన్నారు కదా మేడం. అవునవును, ఆరోగ్యానికి మంచిది. మోకాళ్ళ గుజ్జు ఎరగడము అలాంటివి కూడా వస్తాయి మేడం. పెళ్ళిళ్ళకి ఇస్తాం మేడం ఇవన్నీ. ఇంకా ఎంత రేట్ ఉంటాయి ఇవి? ఉంటుంది మేడం 1500. 1500 అంటే సెట్ అనమాట. సెట్ 1500కి వస్తుంది. పెళ్లి కుండల సెట్ 1500 దాకా ఉంటుంది. 1500 నుండి 2000 దాకా ఉంటుంది. 2000 ఉంటుంది. అవును, ఇంకా హెవీ కావాలంటే 2000 అట్లా ఉంటుంది. డిజైన్ బట్టి రేట్ పెంచుతారు. మేము 2000కే ఇస్తున్నాము. ఇంకా ఇవైతే 1000-1500 ఇస్తున్నాం. ఇంకా వేరే వాళ్ళు, మేము కుల వృత్తులం, వేరే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా రేట్లు 5000, 6000, 10,000 తీసుకుంటున్నాం. మేము అవే 1500. మా కులం కాబట్టి, మా కుల వృత్తి కాబట్టి మేమే చేసే వాళ్ళం కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటాం. మరి ఎర్రగా ఉంటాయి కదా, ఇవి నల్లగా ఉన్నాయండి. కంటే నల్లపే బాగుంటుంది. మట్టి మంచిది. మట్టి మంచిది. ఎరుపు కంటే ఏంటంటే నల్ల మట్టి, నల్ల నేరేడు మట్టితో తయారైతుంది, బాగుంటుంది. ఈ మట్టిలో ఎలాంటి పొల్యూషన్ మేము కలపము. ఓన్లీ మట్టి, డైరెక్ట్ మట్టితో. ఇందులో మీరు ఏం కెమికల్స్ ఏవి కలపరు అనమాట మేడం. ఇప్పుడు మంచినీళ్ళ కుండలు ఉంటుంది, అట్లా ఇసుక కలుపుతుంది. అంతేగాని ఇంకా ఏది ఐటమ్ కలపం, కాలుష్యం కలపం. కూడా మట్టివే. పిల్లల కిటీ బ్యాంక్స్ అనమాట ఇవి. 20 రూపాయలు. ఓకే, బాటిల్స్ మేడం ఓన్లీ 180కి 180 రూపాయలు. ఇలా వాటర్ బాటిల్స్ కూడా మీరేనా ఇలా డెకరేట్ చేసి పెడతారు? ఇదేంటి ధూపంగా? అది తులసి కాడ దీపం పెట్టడానికి. తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేది. ఇవి ఒకటి 70 రూపాయలు ఇస్తున్నాం మేడం. 70 రూపాయలు.
60-70. నీళ్ళ బిందులు ఏ రేట్ నుండి ఏ రేట్ వరకు ఉంటాయి ఇవి? ఈ పెద్ద సైజులు అయితే ఉంటాయి మేడం 250 ఉంది, 200 వరకు 25 లీటర్ పడుతుంది. ఇగో ఈ చిన్నవి 150 ఇస్తున్నాం మేడం. 150 రూపాయలు 200. 200. కింద ట్యాప్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది కదా, అవి ఎంత? ట్యాప్ అటాచ్ అయితే 30 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినందుకు దాని కష్టం. ట్యాప్ పిల్లలు అంతే.